ఆఫ్టర్ డెలివరీ అందరికీ ఉండే ప్రాబ్లం వీక్నెస్. ఏం పని చేసినా ఉత్తినే అలసిపోవడం. ఇంకొకటి తిమ్ముర్లు, కాళ్ళు చేతుల్లో తిమ్ముర్లు రావడం, ఉత్తినే అలసటగా అనిపించడం. దీనికి కారణం బ్లడ్ లేకపోవడం. అలా మనకి మంచిగా బ్లడ్ పడి మన ఒంట్లో ఉన్న నొప్పులన్నీ మాయమైపోవాలంటే ఈ స్వీట్ అయితే బాగా యూస్ అవుతుందండి. ఇది స్వీట్ అనే దానికన్నా మనకి బ్లడ్ పడడానికి చాలా బాగా యూస్ అవుతుంది. పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ తినచ్చండి ఈ స్వీట్. ఇదైతే నాకు మా అమ్మమ్మ నేను డెలివరీ అయిన తర్వాత కాదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు ఈ స్వీట్ అయితే చేసి పెట్టారు. ఎందుకంటే మంచిగా బ్లడ్ పడుతుంది, ఐరన్ ఉంటుంది అని చెప్పేసి. నాకైతే బాగా బ్లడ్ తక్కువ అయిందండి ఈ మధ్యన, అందుకని మళ్ళీ ఇది గుర్తొచ్చింది. రెసిపీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. పల్లీలు, నువ్వులు, కొంచెం జీడిపప్పు, అవిసె గింజలు, మీకు కావాలితే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి, బాదం కూడా. మేమైతే మెయిన్గా కావాల్సిన మనకి నువ్వులు అండ్ పల్లీలు మనకి మెయిన్ అండి. మేమైతే కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పు అండ్ కొంచెం ఒక 4 ఇలాచీ కూడా వేసుకున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బరకగా చేసుకోండి, బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా చేసుకోండి. తినడానికి కూడా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది ఎంత మంచిదంటే మనం కంటిన్యూగా ఒక 2 months తింటే మన హెయిరే కాదు, మన స్కిన్ అండ్ మన బాడీలో స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది, మనకి బ్లడ్ కూడా పడుతుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఒక చిన్న ముక్క ఇచ్చినా చాలు, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మంచిగా వాళ్ళకి హెల్తీగా కూడా ఉంటారు. మంచి ఐరన్ ఫుడ్ అని చెప్పొచ్చండి. అవన్నీ మిక్సీ పెట్టేసుకున్నాక మేమైతే 250 గ్రామ్స్ తీసుకున్నాము నువ్వులు. అది దానికి ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాము. దాన్ని నీటిలో వేసి పాకం పట్టించుకుని ఇలా అయితే అచ్చి కింద పోసుకున్నామండి. పాకం ఎలా రావాలంటే మనం ప్లేట్లో వేసినప్పుడు టంగుమని సౌండ్ రావాలి. అలా పాకం వచ్చిన తర్వాత ఆ పౌడర్ అంతా దాంట్లో కలిపేసుకుని ఒక ప్లేట్లో పోసేసుకుని ఇలా ముక్కలు ఆరిన తర్వాత ఇలా ముక్కల్లా చేసేస్తే అంతేనండి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్, టేస్టీ, హెల్తీ ఫుడ్ రెడీ అయిపోతుందండి. ఎవరికైనా బాగా వీక్నెస్, బాగా నీరసంగా ఉండి కాళ్ళు చేతులు లాగుతున్నట్టు, మొక్కల నొప్పులు అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ అని చెప్తాను. ఎవరైనా తినొచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా తినే మంచి ఫుడ్ అని చెప్తానండి. మా బన్నుగాడికి కూడా మేము బ్లడ్ తక్కువైందంటే ఇది ఇవ్వడం స్టార్ట్ చేసాము. వాడికి ఐరన్ చాలా తక్కువగా ఉందన్నారు. ఏం తినకపోతే సరే ఇది చేద్దాం, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది అని కూడా ఇదైతే మేము స్టార్ట్ చేసామండి. వాడైతే ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.